హలో ఎవ్రీబడి, ఈరోజు టిఫిన్స్లోకి 6 నెలల పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడి చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అల్లం తీసుకొని మంచిగా కడిగి వాటర్ లేకుండా తుడిచి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లము 1 బౌల్, తర్వాత బెల్లము 1 బౌల్, హాఫ్ బౌల్ చింతపండు, హాఫ్ బౌల్ కారపొడి, హాఫ్ బౌల్ సాల్ట్, హాఫ్ బౌల్ వెల్లుల్లి రెబ్బలు, పోని కొరకు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని ఎండుమిర్చీలు, 1 గుప్పెడు కరివేపాకు. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి వాటర్ పోయాలి. వాటర్ మంచిగా బాయిల్డ్ రావాలి. ఇలా బాయిల్డ్ వచ్చిన తర్వాత చింతపండు వేసేసి స్టవ్ ఆర్పేసేయాలి. ఇది చల్లగా అయిపోవాలి. ఈ పక్కన పెట్టేసి ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ పోయాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసి మంచిగా మీడియం ఫ్లేమ్ పైన దోరగా వేయించుకోవాలి. ఈ కొంచెం వేగిన తర్వాత శనగపప్పు వేయాలి. ఈ శనగపప్పును కూడా మంచిగా కలర్ మారే వరకు దోరగా వేయించుకోవాలి. అంతా వేగింది చూడండి, ఇలా వేగాలి. తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ పోసి తాలింపించుకోవాలి. నూనె వేడైంది, ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాము. తర్వాత మినపప్పు వేయాలి. తర్వాత ఎండుమిర్చి వేయాలి. తర్వాత కరివేపాకు వేయాలి. ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసేసుకోవాలి. కరివేపాకు కొంచెం గోలిన తర్వాత 1/2 టీ స్పూన్ హింగు వేయాలి. ఒక్కసారి కలుపుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి అంతా కలిపేసి స్టవ్ ఆర్పేసుకోవాలి. చూడండి, మంచిగా మొత్తం గోల్డెన్ కలర్లో గోలినాయి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న అల్లము శనగపప్పు వేసేయాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. తర్వాత బెల్లం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన బెల్లాన్ని కూడా వేసేసుకోవాలి. తర్వాత కారము, ధనియాల పొడి ఒకటి తర్వాత ఒకటి వేసేయాలి. సాల్ట్ వేయాలి. సాల్ట్ కొంచెం ఆపుకుందాం, తర్వాత టేస్ట్ చూసి మిగతాది వేసుకోవచ్చు. చింతపండుని వాటర్తో సహా పోసేయాలి. ఇంకొక గ్లాస్ వాటర్ మంచిగా బాయిల్డ్ చేసి చల్లబడి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఈ మిక్సీ చేసేటప్పుడు కొన్ని వాటర్ అవసరం పడుతుంది. మనం చల్లటి నీళ్ళు అసలే పోయొద్దు. మంచిగా మసిలి చల్లబడిన తర్వాత పోసుకోవాలి. చూడండి, కొంచెం తిక్కుగుంది. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ పోసేసుకున్నాము. టేస్ట్ చూస్తే ఇంకొంచెం సాల్ట్ పడుతుంది అనిపించింది. ఆయంత సాల్ట్ వేసేసుకున్నాం. అంతా వేసుకొని ఇలా మంచిగా స్మూత్గా పేస్ట్ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మంచిగా మిక్సీ పట్టుకున్నాము. మనం పోనీ చేసి పెట్టుకున్న పోనీ మొత్తం దీనిపైన వేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతే. ఈ అల్లం పచ్చడి ఎంత బాగుంటుందంటే మనకు ఇది చాలా కంఫర్టబుల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు అల్లం పచ్చడి ఇంట్లో రెడీ ఉంటుంది. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months వరకు ఫ్రెష్గా అలాగే ఉంటుంది. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం అల్లం పచ్చడి తీసుకొని వాటర్ కలిపేసుకుంటే టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా చెయ్యండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.